ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ రాజ్యం నడుస్తూ ఉన్నది. కేవలం ఈ రాష్ట్రంలో రైతును దగా చేసేటువంటి దోపిడీ వస్తూ ఉన్నది. ఏదన్నా కలామిటీ వచ్చిందనుకోండి, ఒక విపత్తు వచ్చిందనుకోండి, ఒక అధిక వర్షం వచ్చిందనుకోండి, కరువు వచ్చిందనుకోండి, రైతు నష్టపోతున్నాడు కదా. అప్పుడు దానికి మీరు బీమా ఇస్తామన్నారు, ఎందుకు ఇస్తలేరు? కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన ఉంది కదా, అది ఎందుకు ఇస్తలేరు? అది ఇస్తానే రైతు కొంత ఆసరా ఉంటుండే కదా. మొన్న అనేక జాగాలల్లో పంట కాలిపోయింది. ఆ పంట కాలిపోయింది, ఎన్యూమరేషన్ తెప్పించి పైసలు ఇవ్వలే. నిరుడు కరువు వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చి నష్టపోయినప్పుడు ఎన్యూమరేషన్ చేసిండ్రు, దానికి పంట నష్టం ఇవ్వలేదు. అదే ఇన్సూరెన్స్ ఉండుంటే ఈరోజు ఆ బాధ ఉండకపోతుండే కదా. హైడ్రా పేరు మీద లేకుంటే మూసీ పేరు మీద లక్షల కోట్ల రూపాయల గురించి మాట్లాడే నువ్వు ఈరోజు దేనికోసం అని చెప్పి మా రైతుల కోసం ఒక 200 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టడానికి బాధ అవుతున్నది. అంటే రైతులంటే మీకు ఎలాంటి ప్రేమ లేనట్లా? రైతుల గురించి మీరు కేవలం ఓటు బ్యాంక్ అనే మీరు ఆలోచన చేస్తున్నారా? రైతు సంక్షేమం గురించి కూడా ఆలోచిస్తున్నారా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. పూర్తిగా ఈరోజు ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ వెళ్ళి ప్రజల కష్టాలన్నీ మేము రికార్డ్ చేసుకొని వస్తే ఒకేసారి భయపడిపోయి మంత్రులంతా మూకుమ్మడి దాడి చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ మీద. నేను మంత్రులను ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా. తప్పుడు లెక్కలు కాదు, మా దగ్గర కూడా లెక్కలు ఉన్నాయి. మేము కూడా లెక్కలతో వచ్చినాం. దమ్ము ధైర్యం ఉంటారండి, డిబేట్ చేద్దాం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. తప్పుడు లెక్కలతోటి కాదు, తప్పుడు మాటలతోటి డిబేట్ చేసే పద్ధతి మంచిది కాదు. రైతులకు ఏ రకంగా మేలు జరుగుతుంది, రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేయండి. రైతుల గురించి ఆలోచన చేయకుండా ఏదో 4 మాటలు ఎదురుదాడి చేస్తే సరిపోతుంది అనుకుంటే ఖబర్దారని తెలియజేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితులు మేము వదిలిపెట్టే సమస్య లేదు. మేము ఖచ్చితంగా దీని మీద మా ప్రణాళిక ప్రకటిస్తాం, ఇంకా ముందుకెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను.